హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో వెజ్ చీజీ మోమోస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చలికాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలా వేడివేడిగా మోమోస్ని చేసి పెట్టండి. తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనిలోని స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి కలుపుకుని, ఉల్లిపాయలు మరీ వేగనవసరం లేదండి, ఇలా పచ్చిగానే ఉండాలి. ఇందులోనే 1 కప్పు దాకా క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు క్యాబేజ్ని వేసి కొన్ని బీన్స్ను కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకుని వీటన్నిటిని ఎంత ఎక్కువ వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. మనం ఫ్రై చేసేటప్పుడు తొందరగా మగ్గిపోతాయి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు మూతను పెట్టేయండి. ఇవి కుక్ అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులో 1.5 కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మీరు హెల్దీగా కావాలి అనుకుంటే మైదా పిండికి బదులు గోధుమ పిండితోనైనా ఈ మోమోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ని రాసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయ్యాయో లేదో చూసుకుందాం. ఇలా వెజిటేబుల్స్ అన్నీ 80% కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మోమోస్కి పెద్ద బాల్స్ అవసరం లేదండి, చిన్న బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ని తీసుకుని కొంచెం పొడి పిండిని వేసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్లోనే ఇలా పూరీ సైజులో చేసుకోవాలి. ఇలా పూరీని చేసుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ని పెట్టుకోవాలి. నేను చీజీ మోమోస్ని చేస్తున్నాను కాబట్టి 1 స్పూన్ స్టఫింగ్ని వేసుకుని చీజ్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఒక చీజ్ క్యూబ్ని ఇందులో పెట్టుకోండి. ఒకవేళ చీజ్ లేదు అనుకుంటే స్టఫింగ్ని ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇలా స్టఫింగ్ని పెట్టిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఫ్రిల్ పెట్టే విధంగా ఒకదానికి ఒకటి దగ్గరికి చేస్తూ పైన వచ్చేదానిని కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని మోమోస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. వీటిని స్టీమ్ చేసుకోవడానికి నేను రైస్ కుక్కర్కి స్టీమర్ ప్లేట్ అయితే వచ్చింది, అందులో స్టీమ్ చేసుకుంటున్నాను. స్టీమర్ లేని వాళ్ళు ఇడ్లీలు కుక్ చేసుకుంటాం కదా, అందులోనైనా చేసుకోవచ్చు. ఇందులో అడుగున కొన్ని నీళ్లను పోసి పైన స్టీమర్ ప్లేట్ పెట్టేసి దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటే మోమోస్ స్టిక్ అయిపోకుండా తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. నేను చెప్పిన క్వాంటిటీస్తో నాకు 15 మోమోస్ వరకు వచ్చాయండి. ఇలా మనం రెడీ చేసుకున్న మోమోస్ అన్నిటినీ ఒకదానికొకటి టచ్ కాకుండా విడివిడిగా ఇలా పెట్టుకోండి. ఇందులో మనకు సైడ్ హోల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అందులో నుంచి ఆవిరి బయటకు వచ్చి అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చీజీ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. పైన కొన్ని ఆరెగానో అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని టొమాటో కెచప్తో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. వీటిని ఈవినింగ్ పూట స్నాక్స్గా అయినా వర్షం పడేటప్పుడు కూడా వేడివేడిగా ఏమైనా తినాలనిపించినా ఇలా చీజీ మోమోస్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.